నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్తల్లో ముందుగా టీడీపీ నేతలు సవాల్ మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు అనవసర రగడ సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సాబ్ చైర్మన్ రవి నాయుడు మండిపడ్డారు. గురువారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ముఠా అంతా కూడా నానా యాగి చేయడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా అడుగుతా ఉన్నా, నీది పులివెందులే, నాది కూడా పులివెందులే. ఏదో సోనియా గాంధీ గారిని ఎదిరించి పార్టీ పెట్టిన 2014-19లో ప్రతిపక్షంలో ఉన్న 19లో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాం. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచావు. ప్రస్తుతానికి అసెంబ్లీ కూడా రాకుండా ఉన్నావు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వివరాలు కానీ ప్రెస్ మీట్లు కానీ మాట్లాడేదానికి మీ పార్టీలో ఎవరూ లేరా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బియ్యం దొంగను, ప్రభుత్వ బియ్యాన్ని తన గోడౌన్లో పెడితే ఆ బియ్యాన్ని అమ్ముకొని పేద ప్రజల కడుపు కొట్టిన ఒక దొంగతో ఉపాధ్యాయ నియామకాల గురించి, దాంట్లో జరిగిన వివరాల గురించి, స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతానంటే మాకే సిగ్గుగా ఉంది. అంటే మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు కానీ, విజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా నీకు కనబడలేదా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. అలాగే అయినా కూడా నిన్న మాజీ మంత్రిగా చెప్పుకునే పేర్ని నాని గారు గత 2-3 రోజులుగా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఏదైనా అనుమానాలుంటే, మీరు భావిస్తున్న అవకతవకలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా నిగ్గు తేల్చేదని నేను సిద్ధంగా ఉన్నా. మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, చర్చకు రమ్మని చెప్పండి, నేను అన్ని సమాధానాలు చెప్తా అంటే ఈ పేని నాని బియ్యం దొంగ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, నేను వస్తాను లోకేష్ బాబుతో చర్చకు అని చెప్పి. నీ స్థాయి ఏంది, లోకేష్ బాబు గారి స్థాయి ఏంది అని అడుగుతా ఉన్నా. 2024 ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో పోటీ చేయకుండా పారిపోయిన బియ్యపు దొంగవు నువ్వు. నేను కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యునిగా గెలిచా. మీరు కంచుకోటలుగా అనుకునే రాయలసీమ నుంచి మీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నుంచే మీ అరాచకాలకు అడ్డు అదుపు లేనప్పుడు, నామినేషన్లు వేయాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో విచ్చలవిడిగా నన్ను ఓడించాలని చెప్పి కోట్లాది రూపాయలు వెలజల్లినప్పటికీ మొగోని మాదిరి నిలబడి గెలిచా మీ మీద. నాకు కూడా మీరు చేస్తున్న ఆరోపణలకు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడకూడదు. ఇటీవల గత ఏడాది నియామకాలు పొందిన 16,000 మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందకుండా ఉండాలనే భావంతో నేనే చర్చకు వస్తా. బియ్యం దొంగతో చర్చించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఒకని వస్తే నేను ఒకనొస్తా. మీరేమైనా సరే, మీరేమైనా 10 మందిని తొడగచ్చుకునేట కంటే మేము 10 మంది వస్తాం. సిగ్గు విడిచి చెప్తా ఉన్నాం. ఏది రాష్ట్ర ప్రజల కోసం దీనిలో ఉన్న మీ అనుమానాలను నివృత్తి చేసి పటాపంచ చేయడానికి వస్తాం. నువ్వే చెప్పు,
బందరుకు రమ్మనే వస్తాం, విజయవాడ బెంజిల్ సెంటర్కు రమ్మనే వస్తా, లేదు మీ నాయకుని తండ్రి గారైన మహానాయకుని సమాధి ఉన్న ఇడుగులబాయ కేంద్రంగా చర్చ పెడదామన్నా పెడదాం, లేదు మీ తాడేపల్లి ఆఫీస్కి రమ్మని వస్తాం, లేదు మీ సాక్షి మీడియాలో ఏమైనా స్పేస్ ఉండేడు కంటే కూర్చుండేదని అక్కడైనా చర్చిద్దాం, మీ సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారం మాట్లాడుకొని మీ జగన్ రెడ్డితో అక్కడనే మాట్లాడదాం. కారు కూతలు కూయడం మానుకో, ఫస్ట్ ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. మేము చెప్పాం గత నెలలోనే, తిరుపతి ప్రెస్ క్లబ్లో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, మేము పలానా రోజు పలానా సమయానికి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉంటాం, ఎవరైనా సరే దీంతో జరిగిన అవకతవకలకు సంబంధించి చర్చకు రమ్మని చెప్పి సవాల్ చేసి ఆ రోజు మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, షాప్ చైర్మన్ రవినాయుడు గారు ఇద్దరు ప్రెస్ క్లబ్లో 2 గంటల పాటు మీకోసం వెయిట్ చేయడం జరిగింది. ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్క నాయకుని మీరు పంపిలే, పారిపోయినారు మీరు. తర్వాత కూడా చెప్పాం, అంటే మీకు చెవులలో సీసం వేసుకున్నారో దూది పెట్టుకున్నారో మాకు అర్థం కాలే, కానీ మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీకు స్పష్టంగా సవాల్ చేశాం, ఎవరైనా సరే మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటంటే మా లోకేష్ బాబు గారు వస్తారు, మీ ఎమ్మెల్యేలు వచ్చేటంటే మా ఎమ్మెల్యేలు వస్తారు, మీ పార్టీ ప్రధాన కార్యదర్శి వచ్చేటంటే మా పార్టీ ప్రధాన కార్యదర్శి వస్తారు, మీ ఎమ్మెల్సీలు వచ్చేటంటే మా ఎమ్మెల్సీలు వస్తారు, మీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వచ్చేటంటే మా గ్రామ కమిటీ అధ్యక్షుడు మీకు చర్చకు పంపిస్తామని చెప్పి పదే పదే చెప్పినా మీ చెవులలో పాదరసం పోసుకున్నందువలన మీకు వినపల్లే. మళ్ళీ నిన్న చెప్తానాడు, మేము చర్చకు అడిగితే చర్చకు వచ్చే దమ్మున్న మొగోడు లేడు తెలుగుదేశం పార్టీ లేదని. ఇప్పుడే చెప్తానా, చెప్పు, ఎప్పుడు రావాలనో ఒకరోజు ముందు చెప్పు, పత్రికాముఖంగా చెప్పు, మీ సాక్షి మీడియా ద్వారా చెప్పు, బందరుకు రమ్మని వస్తాం, టైం ప్లేస్ సెట్ చేయి, వచ్చి నీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సవాల్ను స్వీకరించు, బియ్యపు దొంగ అని మరోసారి నీకు స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. ఇంకా మాట్లాడుతాను ఆయన నిన్న కూనా రవికుమార్ కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు చలో కలెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ షెడ్యూల్ పరిశ్రమలు, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికుడు లేదా కార్మికురాలికి కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అందరూ కూడా వ్యాయామం ముందుకు రావాలి. మిత్రులారా, ఈరోజు రేపు సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో జీవీఎంసీ కానీ ఈ ధర్నాకి మున్సిపల్ కార్మికులు, ఆంధ్ర యూనివర్సిటీ కార్మికులు, విశాఖ డైరీ, స్టీల్ ప్లాంట్ వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు రేపు 2 రోజుల పాటు కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా ఏ కార్మికుడికైనా చెల్లించాలని డిమాండ్ తోటి రాష్ట్రంలో ఉండే 28 కలెక్టర్ ఆఫీసుల వద్ద కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నాల్లో హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు, షాపింగ్ మాల్స్, సెక్యూరిటీ గార్డ్స్, పెట్రోల్ బంక్స్, అలాగే వివిధ 71 రకాల షెడ్యూల్డ్ పరిశ్రమల సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే అన్యాయంగా ఇక్కడ ఫ్యాక్టరీలు మూసింది. సెనర్జీస్ కానీ డైరీలో 350 మందిని కానీ, సెనర్జీస్లో 700 మందిని, స్టీల్ ప్లాంట్లో 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇక్కడ ప్రభుత్వం తొలగించింది. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి, వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. నెలకి
26,000 రూపాయలు తక్కువ లేకుండా వేతనం చెల్లించాలి, కనీస కార్మిక చట్టాలైన పిఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి అనే డిమాండ్ తోటి ఈ ఉద్యమం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవోని ఈ ప్రభుత్వం సవరించలేదు. ప్రతి 2 ఏళ్ళకి జీవోలు మార్చాలి. ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి, జీతభత్యాలేమో పాతాళానికి పోతున్నాయి. కుటుంబాలతో ఎలా బతకాలని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల ముందు మొత్తం సకల కార్మికులకి వేతనాలు పెంచుతాం, మా ప్రభుత్వం వస్తే అని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికుడికి వేతనాలు పెంచలేదు. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జీవోలు విడుదల చేయాలి. లేకపోతే వేతనాలు పెంచే వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం. కనీస వేతనం ఎక్కడ పనిచేసినా 26,000 రూపాయలు ఇచ్చే వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కార్మికుల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని జీతాలు పెంచాలి. ఈ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తుంది కానీ కార్మికుల జీతాలు పెంచడం లేదు. కార్మికుల జీతాలు పెంచే వరకు మేము పోరాడతాం. అలాగే మున్సిపల్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, విద్యుత్తు, ఆర్టీసీ తదితర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా పర్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే న్యూ కాలనీ రోడ్డు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఓ మౌజాయా శ్రీ గురు పూర్ణిమి మహోత్సవం వేడుకలు జరిగాయి. ఓ మౌజాయా ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో ప్రేమమయ మహాగురుజీ వారి ఆజ్ఞలో బుధవారం ఉదయం పరనాగేంద్ర స్థాపన, ఓ మైజాయా స్వయంభూ చైతన్య శక్తిపీఠ శోభాయాత్ర పెద్ద ఎత్తున పూర్తి చేసుకుని సాయంత్రం మహాపంచముఖ మహాగాయత్రి గురు ఖడ్గ యజ్ఞాన్ని కార్యనిర్వాహక అధికారి సత్యో మౌజాయా విశ్వ చైతన్య సుందరమూర్తి సమక్షంలో నిర్వహించారు. सर्वैश्वर्याय स्वयंभुः गणातीतः महाविभोः महाश्रीः श्रीमाश्रीः परमोः सोऽहं नमः। ओमौजयः प्रचण्डप्रमोजः स्वमौजय। అందరికీ ఉమజయ, నా పేరు బుద్ధిరాజ్ గౌడ్. ఈరోజు చూసి మనం వైజాగ్లో సుబ్బలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెట్టుకునే ముఖ్య కారణం ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా మహాగురు వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ వైజాగ్ ప్రజలు మాత్రమే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అనే ప్రాంతంలో గురు పౌర్ణమి చేయడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో వాళ్ళు జీవించే విధంగా ఉండే విధంగా ఈ గురువారి యజ్ఞాన్ని తీర్చిదిద్దారు. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. జై మహాగురు జై జై. నా పేరు శివ చైతన్య సుందరమూర్తి. గురు పౌర్ణమి సందర్భంగా ఓమోజ ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో ఓమోజ గురు పౌర్ణమి మహోత్సవం మన విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, పార్వతీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. దీనికి చుట్టుపక్కల భక్తులందరూ చాలామంది తరలి వచ్చారు. వాళ్ళు అందులో భాగంగా ముందు రోజు శ్రీ ప్రభుజీ పల్లకి సేవ చేయడం జరిగింది. 29వ తారీఖు గురు పౌర్ణమి రోజు ఉదయం చైతన్య శక్తిపీఠం శోభాయాత్ర చేయడం జరిగింది. సాయంత్రం మహాపంచముఖ మహాగాయత్రి గురు ఖడ్గ యజ్ఞం నిర్వహించడం జరిగింది. ఇందులో వందల్లో సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మహాగురు వారి శ్రీ 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 పరమపూజ మహాప్రేమావతార స్వయం పరబ్రహ్మ జై మహాగురు శ్రీ వారి దివ్య ఆశీర్వాదాన్ని, యజ్ఞం యొక్క
ఆశీర్వాదాన్ని అందరు తీసుకోవడం జరిగింది. యజ్ఞం తర్వాత దాదాపు చాలామంది అన్నదానం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సభ్యులకు, మహాగురు వారికి అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. గాజువాక శ్రీనగర్ సమీపంలో గల మారుతి ఎరీనా షోరూమ్ లో టర్బో బూస్టర్ జెట్ ఇంజన్ తో న్యూ బ్రీజా కారును సంస్థ జనరల్ మేనేజర్ జీవీఎస్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీనివాసరావు, రాజన్న రామారావు సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ జీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ కస్టమర్ల సంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ కారును డిజైన్ చేయడం జరిగిందని అన్నారు. ఒక్కసారి మీ యొక్క ఫీడ్బ్యాక్ సార్, మనస్ఫూర్తిగా మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున మా వరుణ్ మోటార్స్ తరఫున పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఫైనాన్షియల్ పార్ట్నర్స్, మై వాల్యుబుల్ కస్టమర్స్, మీడియా అందరి ముందు ఇలా చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. డెఫినెట్ గా ఈ బ్రీజా ఏదైతే ప్రైస్ రేంజ్ ఎస్యూవీలో 7.4 lakh తో ఏదైతే వస్తుందో డెఫినెట్ గా ఈ రోడ్స్ ని రాక్ చేస్తుందని మీ అందరి సపోర్ట్ తో, మీ ట్రస్ట్ తో 1.4 million హ్యాపీ కస్టమర్స్ అన్నది ఇంకా చాలా రిమార్కబుల్ జర్నీకి దీంతో స్టార్ట్ చేస్తున్నాం అండి. సో డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అయితే వీ విల్ కంటిన్యూ ద జర్నీ అండ్ ద లెగసీ ఆఫ్ బ్రీజా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అందరికి కూడా పేరు పేరున. అలాగే మా లీడర్ చాలా మంది వచ్చారు. అందరూ ఇవాళ చాలా, ఎందుకంటే మీరు పిలిచిన వెంటనే గౌరవ రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ఈ బ్రిడ్జ్ ఏదైతే మారుతి షోరూమ్ మేము అడుగు పెడదాం అనుకున్నాం, అది అనివార్య కారణాల వల్ల పల్ల శ్రీనివాస రానందుకు మన్నించాలి. దాంతోపాటు మరి ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, ఒకప్పుడు మారుతి అంటేనే ప్రజలకు అందుబాటులో ఉన్న కారు అనేది అందరూ తెలిసిన విషయమే. మరి ఈవేళ ఒక చక్కగా ఏదైతే టర్బో అది మామూలు 2 ఇంజిన్లు కూడా సీజీ 2 కూడా మన నిజంగా 9 లక్షల వ్యయంతో 14 లక్షల ఫైనల్ అనుకుంటా, అంతేనా? అంటే తక్కువ ప్రైస్ తోని కార్ అనేది ఇవ్వడం మారుతి షోరూమ్ దగ్గర అందరికి ఉదాహరణ ఇది. మరి నేను మా గురించి కూడా చెప్పాలి. మేము లాస్ట్ టైము నేను కొత్తగా కార్ తీసుకునేటప్పుడు మీ దగ్గరకు వచ్చాం. అది అనుకోకుండా నేను కియా క్యారెన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. మేము బ్రిడ్జా చూసాం, అన్నీ చూసాం. ఏదో మా మేనల్ సురేష్ కూడా ఇక్కడే మాకు ఇప్పుడు కానీ మీరు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేస్తున్నారు. నా సొంత మేనల్డే. అది మరి రవి గారిని నాకు పరిచయం చేసి ఎలాగైనా సరే షోరూమ్ పల్లగారిని తీసుకుంటున్నాం. తప్పకుండా మేము మరొకసారి ఆయనకి విజిట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు పెట్టి తెలియపరచుకుంటూ సింహాచలం గురువారం ఉదయం ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట సీఎం ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
విశాఖ జిల్లా గాజువాక సమతా నగర్లో గల షిరిడి సాయి శాంతిధామంలో గురు పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గత 3 రోజులుగా షిరిడి సాయి శాంతిధామంలో ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. తెల్లవారుజాము నుంచి సాయినాథుడికి రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. సాయినాథాయనమా. మరి ముఖ్యంగా అందరికీ కూడా సాయి భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. షిరిడి సాయి శాంతము సమతానం అంటే ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఒక విశేషంగా భక్తుల్ని అలరిస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా చాలా ఎక్కువ మంది భక్తులు ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకున్నారు వాళ్ళ స్వహస్తాలతో. అటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకి మన గాజువాక ఏరియా కాకుండా సిటీలో కూడా ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత అండి. ఇదేంటంటే ఇక్కడికి వచ్చాము స్వామివారిని దర్శించుకున్నామంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క కోరికలు అనేది నెరవేరుతాయండి. అదొక పేరు అనేది రావడం జరిగింది. ఈ యొక్క షిరిడి సాయిధామం కమిటీ అనేది ఏంటంటే ఒక యూనిటీగా ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తున్నారండి. మరీ ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి ఈ యొక్క అభిషేకాలు అవనివ్వండి, 108 రకాల ప్రసాదాలతో మహానైవేద్యం, అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా దిగ్విజయంగా ఈరోజు కార్యక్రమాన్ని జరపడాలండి. దానికి కారణం ఏంటంటే మరీ ముఖ్యంగా సాయి భక్తులు, సాయి సేవకులు, మరీ ముఖ్యంగా కమిటీ సభ్యులందరండి అందరి యొక్క సమీక్షతో ఈరోజు ఈ యొక్క గురు పౌర్ణమి చాలా బ్రహ్మాండంగా శ్రీ షిరిడి సాయిధామం సమతానంలో జరపడం జరిగిందండి. ఓం సాయి. ప్రతినిధులకి పత్రికా ప్రతినిధులకి నమస్కారం. సాయినాథం దయవలన ఎప్పటిలాగే ఇప్పటికి 13 సంవత్సరాల నుండి చేస్తున్న కార్యక్రమాలన్నీ ఈరోజు కూడా చేశాము. ఈరోజు కూడా మీ అందరి సహకారంతో, మా కమిటీ మెంబర్ సహకారంతో, మా సేవకులు సాయి సేవకుల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ 3 రోజులు కూడా దిగ్విజయంగా జరిగింది. కొన్ని పరిస్థితుల వలన ప్రతి సంవత్సరం లాగా 5 రోజులు కాకుండా ఈ సంవత్సరం 3 రోజులకే కుందించాము కొన్ని కారణాల చేత. అంచేత ఏంటంటే ఉన్న దాంట్లో బాగా చేసామనిపిస్తుంది. భక్తులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి లక్షవారం కూడా అన్నప్రసాదం పెడతాము. మినిమం 500 నుంచి 800 మంది వరకు వచ్చి అన్నప్రసాదం తీసుకుంటారు. ఇది భక్తులు డొనేషన్ ఎక్కువ ఇస్తుంటారు. ఒకవేళ ఎప్పుడైనా భక్తులు డొనేషన్ ఇవ్వకపోయినా సరే కమిటీ మెంబర్సే గుడి సైడ్ నుండి అన్నదానం పెడతాము. ఇక్కడ ఏంటంటే ఇంకొక విశిష్టత, ఎవరిని కూడా తిప్పి అన్నం లేదు అయిపోయిందని చెప్పి పంపించాం. కడుపు నింపే పంపిస్తాం. ఇంకా 10 మంది ఉన్నారు కనుక మేము మళ్ళా బియ్యం వేసి వండించి అన్నప్రసాదం పెడుతున్నామండి. ఇదంతా సాయినాథన్ దయ, మా సాయి సేవకులు, మా భక్తులు అందరూ కోఆపరేషన్తో ఇదంతా జరుగుతుంది. ఇదంతా నా ఒక్క గొప్పతనం కాదండి, మా కమిటీ మెంబర్స్, మా సాయి సేవకులు అలాగే అందరూ కూడా నాకు సహకరించి ఎంతో దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా మీకు కూడా కవర్ చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.